బ్రతికే ఉన్నాం మహామంత్రి. శత్రువులు మా హత్యనే ఉద్దేశించారు. కానీ ఆచార్య, ప్రాణం తీసేవాడి కంటే ప్రాణం పోసేవాడు బలవంతుడై ఉంటాడు. భగవంతుడు మా ప్రార్థన ఆలకించాడు. వమ్ము కాలేదు, జ్యోతిష్యుల వాక్కు వమ్ము కాలేదు. యువరాజా, తమరు మృత్యుముఖం నుండి ఎలా బయటపడ్డారు? మీ ఆశీర్వాద బలం వల్ల. చిన్నతనం నుంచి మీ ఆదరణలో పెరిగిన రాకుమారుడు అమరుడై తిరిగి రావటం మీకు ఆనందదాయకమే కదా ఆచార్య? సంతోషంతో మాకు నోట మాట రావటం లేదు యువరాజా. ఉగ్రరాజు, నీకేమనిపిస్తోంది? ఈ హఠాత్పరిణామ ఆనందంతో నాకు పిచ్చిక్కిపోతుంది. యువరాజా, ఇక తమరు పట్టాభిషేకానికి అంగీకరించినట్లు ప్రకటిస్తే ప్రజలు ఎంతో సంతోషిస్తారు. ప్రభుత్వ భారం వహించేందుకు మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజాక్షేమం కోసం పట్టాభిషేకానికి సిద్ధమయ్యే మేము ఇక్కడికి వచ్చాం.